ఆపరేషన్ అరుణారెడ్డి చాలా చాలా బాగుంది అనిపిస్తోంది. కొత్త టైటిల్, క్యాచీ టైటిల్, మనందరికీ బాగా దగ్గరయ్యే కథతో, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళంటే చాలా బాగా ఇష్టం ఆయనకి. అండ్ ఈ కథ కూడా చాలా వరకు యాక్ట్ అవుతుంది అనిపిస్తోంది. ఒక కొత్త జోనర్ తో మనందరినీ మళ్ళీ ఎంగేజ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మనందరి ఫేవరెట్ పర్సన్ పోసాని కృష్ణమురళి గారు. ఒకసారి గట్టిగా చాపట్లతో నిశ్చేద్దామండి. ఎందుకంటే ఒక రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఒక ఆర్టిస్ట్ గా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాదు, సో ఇప్పటికీ కూడా ఆయన కనిపిస్తే ఒక డిఫరెంట్ షేడ్ లో కనిపిస్తూ ఉంటారు. అండ్ మనం ఎవరికైనా సరే క్యాజువల్ గా చెప్తూ ఉంటాం లవ్ యూ, బట్ ఆయన లవ్ యూ రాజా అంటూ ఎంతో మందికి హార్ట్స్ ఇస్తూ, లవ్స్ ఇస్తూ, అన్కండిషనల్ లవ్ తీసుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ మరొక కొత్త ప్రాజెక్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా తెలిసేసుకుందాం. అండ్ ఫస్ట్, తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మన పోసాని కృష్ణమురళి గారు. 100కు పైగా చిత్రాలకు కథా రచయితగా, సంభాషణల రచయితగా వ్యవహరించి 500కు పైగా సినిమాలలో నటించిన పోసాని గారు గతంలో ఆపరేషన్ దుర్యోధన వంటి శక్తివంతమైన చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. బట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కొంచెం గ్యాప్ అనేది అవసరం. గ్యాప్ తర్వాత మంచి ఫుల్ ప్యాక్డ్ గా వస్తారు. బట్ ఆ కొంచెం గ్యాప్ తర్వాత ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారని చెప్పొచ్చు మన పోసాని కృష్ణమురళి గారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయదు, మనందరి ఫేవరెట్ పర్సన్ పోసాని కృష్ణమురళి గారి స్టేజ్ మీదకి సాదరంగా చప్పట్లతో ఆహ్వానించేద్దాం. కంగ్రాచులేషన్ సార్. టైటిల్ మామూలుగా లేదు, టైటిల్ లో ఉన్న పోస్టర్ మామూలుగా లేదు. నాకు ఈ పోస్టర్ తెలిస్తే నేను కూడా రెడ్ కలర్ శారీ కట్టుకొచ్చుకుంటుండే అనమాట. అది కొంచెం కనిపించింది, అందుకే శారీలో వచ్చా. ఎస్, సో మరొకసారి గట్టిగా చప్పట్లతో మనం అలాగే ఈ సినిమాలో 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలిచేద్దాం. ఐ రిక్వెస్ట్ కాజల్ శర్మ, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. స్టేజ్ మీద సాదరంగా ఆహ్వానించేస్తున్నాం కాజల్ శర్మ. అలాగే గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. హిందూరా చక్రవర్తి, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అలాగే ఆయేషా బాను. ఏ సౌండ్ ముస్లిం హీరోయిన్ వచ్చారు, సౌండ్ వెల్కమ్. అండ్ ప్రమోషన్ వీడియో చాలా తెలుగు, స్పష్టమైన తెలుగుతో చెప్పారు. మేము వీడియోని కలుసుకోబోతున్నాం అని చెప్పేసి చాలా చాలా బాగుంది, చాలా స్వీట్ గా అనిపిస్తోంది. అలాగే ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ నీలేందర్ గారు సూపర్ మ్యూజిక్ అందించారు. కంగ్రాచులేషన్స్ సార్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీద సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. అలాగే ఇందులో ఒక స్పెషల్ రోల్ చేశారు సాయి మణికంఠ గారు. ఐ రిక్వెస్ట్ సాయి మణికంఠ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. ఈ సినిమాకి మంచి ఫోటోగ్రఫీ అలాగే టీఓపీ వర్క్ చేసినటువంటి సుధాకర్ గారు స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. పర్సన్స్ కి మామూలుగా లేవు. ఓ సుధాకర్ గారు కంగ్రాచులేషన్స్ అండి, మామూలుగా లేవు. అలాగే డ్రోన్ వర్క్ చేసినటువంటి రాజేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సో చాలా రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ లో కనిపిస్తూ ఉన్నారు మన పోసాని గారు. నమస్కారం. ఈ ప్రెస్ మీట్ కేవలం సినిమా ప్రెస్ మీట్. సినిమా పేరు మీకు తెలుసు, ఆపరేషన్ అరుణారెడ్డి. ఇది నిజాయితీ పరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టు హానెస్ట్గా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది కథ. అరుణారెడ్డి అనే క్యారెక్టరు ఈ మేడం హిందూళ చక్రవర్తి మెయిన్ లీడు చేస్తున్నారు. ఇందులో ఒక ఛానల్లో తను కూడా ఒక జర్నలిస్టు. తను ఏం చెప్పడానికి వచ్చారంటే వేరే ఢిల్లీ నుండి, నా పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, నేను ప్రజలకి హెచ్చరించడానికి వచ్చాను. ఏంటంటే రాజకీయాల్లో ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ గురించి నేను చెప్తా. ఎవరు రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చారో
వాళ్ళ గురించే నేను చెప్తా. అంతేగాని ఒక పార్టీని కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ, పాలిటిక్స్ కానీ నేను విమర్శించటం లేదు. ఎవరు ప్రజాసేవ కోసం వచ్చారు రాజకీయాల్లోకి వాళ్ళ పేర్లు చెప్తారు. ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో ఆ మ్యాటరే ప్రజలందరికీ చెప్పారు. ఆ తర్వాత ఈమె ఇన్స్పిరేషన్తో ప్రజలే జాగ్రత్తగా ఉండి సమాజాన్ని మీరు ఎలా మేలు కలుపుకోవాలో, ఎలా అలర్ట్గా ఉండాలో అలా ఆ చివరిగా చెప్పే కథ ఏమి చెప్పింది అరుణారెడ్డి. అంటే సిన్సియర్ అంటే చాలామందికి నచ్చదు కదా. దొంగ అయినా, అంతకంటే దొంగ అయినా, అంతకంటే ఇంకా లోఫర్ అయినా వాళ్ళకి బలం ఉంటే, బలగం ఉంటే చాలు, వాళ్ళందరూ గొప్పవాళ్ళు. చాలా హానెస్ట్గా మాట్లాడితే, చాలా సిన్సియర్గా మాట్లాడితే, చాలా బోల్డ్గా మాట్లాడితే వాడు దొంగ, వాడు రౌడీ, వాడు సన్యాసి, వాడు సమాజంలో ఉండకూడదు అనేది ఈమె కథ. లాస్ట్లో ఇలాంటి హానెస్ట్ ఉన్న ఒక జర్నలిస్టు ఒక పాలిటిక్స్ వల్ల బజార్ను పడుతుంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఆ క్యారెక్టరు ఎంపీ రఘునందనరావు గారు వేశారు ఆ వేషం. చాలా థ్యాంక్స్ రఘునందన్ అన్న, మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి, ఇలాంటి అమ్మాయి ఉండాలి, జర్నలిజంలో ఉండాలి అని చెప్పి ఈ అమ్మాయిని హెల్ప్ చేస్తాడు. చివరికి చేసి ఈ అమ్మాయిలో ఎంత మంచితనం ఉంది, ఎంత గొప్ప జర్నలిస్టో చెప్పిన కథ ఇది. ఇంకా ఈ సినిమాకి పాలిటిక్స్కి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ ఈ లేటెస్ట్గా ఉన్న రాజకీయాల్లో కానీ మరొకరు కానీ 100% సిన్సియర్ సినిమా. అది నేను కథ, మాటలు, డైరెక్షన్ అని నేనే చేశాను. నేను గర్వంగా చెప్పేది ఏంటంటే ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. 100% మీకు సినిమా చూస్తే మీకు తెలిసిపోద్ది. సినిమా చూసి ఎండు వరకు మీకు ఏం జరుగుతుందో తెలియదు చివరికి. అలాగే నేను మంచిగా ఈ కథ రాసుకున్నా. ఇది ప్రజలకు బాగా నచ్చుతుంది. ఇది అందరూ చూడొచ్చు. ఈ సినిమా భయం లేకుండా చూడొచ్చు. ఏదో ఇందులో ఉందేమో ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడొచ్చు, వైసీపీ వాళ్ళు చూడొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చూడొచ్చు, సిపిఎం సిపిఐ చూడొచ్చు, బీజేపీ చూడొచ్చు, జనసేన చూడొచ్చు, అందరూ చూడొచ్చు. వాళ్ళందరికీ నచ్చే సినిమా ఇది. ఈ జర్నలిస్టు ఇలా చెప్పాడు, అమ్మ బాబోయ్, అతను అలా చెప్పాడు, అమ్మ బాబోయ్, మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఏమైనా తప్పులు చేశారనుకో జర్నలిస్టులు కానీ కెమెరాలు కానీ పెడతారా? వద్దు. అంత భయం జర్నలిజం అంటే. అంత ఇష్టపడితే దేశం బాగుంటుంది. ఇది రాజకీయాల సంబంధమే లేదు. ఇప్పుడా నేను చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా. నన్ను రోడ్డు మీద పడేయమాకండబ్బా. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకి వెళ్ళాలి, తప్పేం లేదు, మీకు తెలుసు కదా. అందుకని ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా. మొత్తం మీరే దీంట్లో మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మీరే చూసుకోండి. కారణం ఏంటి? అంటే నేను దానికి తగిన వాడిని. ఎందుకంటే నేను ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, డాక్టరేట్ కూడా వచ్చి లాస్ట్ వైవాకి వెళ్ళలేదు. నాకు నాలెడ్జ్ ఉంది. అంటే పైగా 100 సినిమాలు కథ రాసిన వాడిని. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అవి. తర్వాత ఆర్టిస్ట్ అయ్యా, మీకు తెలుసు. నేను అన్నీ రాయగలను. ఎడిటింగ్ నాకు ఎడిటింగ్ చాలా బాగా ఇష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ అనే నేను నమ్మకం నాకు. అలాగే స్క్రీన్ ప్లే నాకు బాగా ఇష్టం. నేనే ఎప్పుడు స్క్రీన్ ప్లే రాసుకుంటా, నేనే వేసుకుంటా. ఇది ఎడిటింగ్లో కూడా. ఇవి అన్ని రకాలు నాకు తెలిసినవే చేస్తా.
ఇప్పుడు నాకు లవ్ సీన్స్ నాకు రావంటే పనికిరాను. అలాగే డ్యాన్సు అల్లు అర్జున్ లాగా నేను చేయలేను కదా, మహేష్ బాబు లాగా లవ్ చేయలేను కదా. నాకేం తెలుసో నేను ఎలా చేయగలను అదే ఈ సినిమాలో చేశా. అది తెలియనప్పుడు కూడా ఒక మంచి అమ్మాయిని తీసుకొని లవ్ సీన్స్ అట్లాంటి సినిమా పెట్టడం నాకు 1986 నుండి అతను నాకు తెలుసు. చిన్నప్పుడే వేషాలు వేసుకుంటా మద్రాసులో చూశాడు. నేను కాలేజ్ చదువుకుంటా ఈ రోజుల్లో అట్లా మద్రాసులోనే చదువుకున్నా కొంత. అయితే అతను పాకులాడే టైప్ కాదు, అంటే నా దగ్గరగా చూసిన మనిషి. వాళ్ళ నాన్న కూడా తెలుసు, వాళ్ళ నాన్న 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు, తెలుగులో కూడా చేశారు. యాక్షన్ ఫిల్మ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఆయన కొడుకుని ఆర్టిస్ట్ చేసుకున్నాడు. అది కూడా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఫస్ట్ ఇది మన కెప్టెన్ అంటారు విజయకాంత్ గారు, ఆయన చేస్తే ఈయన చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ అతను తొందరగా మన పైకి రావాలి అనే టైప్ కాదు. ఒకళ్ళు కొట్టి బయటికి రావాలి, ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని నేను ఏదో ఉద్యోగం చేయాలి లేదు. తను అన్నీ అనుభవించిన తర్వాత, అంటే ఇన్ షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఏది కమల్ హాసన్ కంటే, రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అండ్ అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు, ఎంతమంది, అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు ఎన్ని రకాల పార్టీలు అందులో అన్నీ. ఒక ముస్లిం పార్టీ, మరి ఇంకొకటి పార్టీ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఇంకో పార్టీ డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ. అసలు డిఏ కాదు, పాకిస్తాను భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో ఏఐడిఎంకే డిఎంకే అంత దూరంగా ఉంటాయి. ఇతనికి ముఖ్యమంత్రి అవుతాడేమో చెప్పి రాత్రి అంతా వేగవాల ఇద్దరు కలుస్తున్నారు అంటే, ఒక ఇబ్బందిగా చెప్పాలంటే మగాడు కలుస్తాడా? ఎవరన్నా అసలు నేను ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరన్నా మంచోళ్ళు వస్తే నేను చాలా సంతోషపడతా. అతను గుడ్ మ్యాన్ అండి, వెరీ గుడ్ మ్యాన్, ఐ కెన్ సే ప్రౌడ్లీ. అతను ఎప్పుడైనా చూడండి என்னங்க வேண்டாம்னாங்க வச்சுக்கிறதுல சாப்பிடலாம், తూకం வருது అప్పుడు பார்க்கலாம். ఈ వయసుతో అదే మాట్లాడతాడు. చూడండి మీరు ఎక్కడన్నా ఎవరైనా తిట్టాడని చూడండి, అవినీతి అది 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 ఒకళ్ళ పేరెత్తి కానీ లాస్ట్లో వెక్స్ అయిపోయి ఒక డిఎంకేని ఓడించాలి అన్నాడు తప్ప అతన్ని తెగతిడుతుంటే, అన్యాయం చేస్తుంటే, ఇంట్లో గొడవ, ఊళ్ళో గొడవ, సిటీలో గొడవ, తమిళనాడు మొత్తం గొడవ ఇతని మీనే. ఇతను మొత్తం చార్లే శోభరాజ్ కంటే ఘోరం అలా చేశారు. మరి పబ్లిక్ అతనికి ఇచ్చారు, ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలన్న కనీసం 1 month అన్న చేయుతా, కొంచెం ఒకరోజు. అసలు అతడు గవర్నర్ గారు కూడా ఏమండి అన్నీ వస్తేనే నేను ఇస్తా. ఒకప్పుడు చాలాసార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తాండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి అన్నీ ఉండాలి, నేను ఇస్తాను సార్ లేదని చక్కగా వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు. అతను అయినా ఒక కామెడీ చేయాలి, చూసారా ఎంత అన్యాయం ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు నా దృష్టిలో. అన్నా ఆపరేషన్ అరుణారెడ్డి అన్నా అంటే ఆపరేషన్ అరుణా చౌదరి, ఆపరేషన్ అరుణా యాదవ్
అరుణ వ్యాస్ ఇలా చాలా ఉన్నాయి కదా. దీన్ని పర్టికులర్‌గా అరుణారెడ్డి అని పెట్టాలి. ఎన్టీ రామారావు గారు చౌదరి జస్టిస్ చౌదరి అని పెట్టుకున్నారు. కమ్మాడు కమ్మాడు ప్రేమ ఉన్నట్టుగానా రా చూడు. పెట్టలేదు కదా రివర్స్‌లో. సరే ఇంకోటి చూడండి, మోహన్ బాబు గారు రాయలసీమ రామన్న చౌదరి. మరొకరు బాలకృష్ణ గారు, సమరసింహారెడ్డి. నన్ను అడుగుతారు ఎందుకంటే ఎంతమంది ఉంటే ఏ ఫిట్టింగ్ పెట్టాలండి నాతో. ఫస్ట్ కొద్దిగా ఒక సినిమా చేయలేండి సార్. చేయడం ట్రావెల్ చేయడం కానీ ఆయనకి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది సెట్స్ లో. అది మోస్ట్ ఛాలెంజింగ్ ఏమనిపిస్తుంది? I would need a little bit of translation. Actually, online is very aggressive. So why you are Zero managing in Sir is aggressive. మోస్ట్ ఛాలెంజింగ్ విత్ వర్కింగ్ విత్ మోసాని గారు. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. పోసాని గుండా, రౌడీ, రఫ్ అండ్ టఫ్, టిఫ్ అండ్ టిఫ్, నువ్వు ఎలా బతికొచ్చావు? ఇది ట్రాన్స్లేషన్ వచ్చారు. First of all, thanks to each and every one of you present in this room today. Thanks to the media family and my respected seniors. I will definitely answer this question. I think इस मूवी में मैंने सिर्फ सर से एक्टिंग ही नहीं, डिसिप्लिन, डेडिकेशन एंड डिफरेंट एस्पेक्ट्स ऑफ सिनेमा मैंने सीखा. एंड ऑनेस्टली मैं पहले बहुत नर्वस थी क्योंकि मैं सर के साथ काम कर रही थी, क्योंकि सर एक जाने माने एक्टर है, इज अ वेरी रिस्पेक्टेड एक्टर. तो जब मैं सर से मिली एंड सर ने मुझे ऑपरेशन अरुणा रेड्डी के बारे में नरेशन दिया, तो ये जो कैरेक्टर है ना अरुणा रेड्डी, आई इमीडिएटली फेल इन लव विथ अरुणा रेड्डी. मुझे लगता है अरुणा इज अ पावरफुल वुमन, अरुणा इज सेंसिटिव येट इमोशनली बैलेंस्ड, एंड आज के डेट पे अरुणा जैसी लड़की सोसाइटी में और भी ज्यादा होनी चाहिए. కొన్నాళ్ళ లేట్ అయిన తర్వాత ఈ సినిమా చేస్తున్నా. ఎందుకంటే తెలుసు కదా, మీరు మధ్యలో గ్యాప్ 2-3 ఏళ్ళు పాలిటిక్స్ అవి చేసుకున్నాను. మీకు దాచుకునేది ఏం లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను, ఇది ఫస్ట్ది. అందుకని మీ అందరూ జర్నలిస్టులు నాకు హెల్ప్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. నాకు ఎంత హెల్ప్ చేస్తే నేను ఇంకా మంచి కథలు, మంచి సినిమాలు నేను చేస్తా. మీ బ్లెస్సింగే కావాలి నాకు. నన్ను ఎన్నన్నా సినిమా గురించే మాట్లాడతా, మీరు తిట్టిన సినిమా గురించే మాట్లాడతా. అందుకని దయచేసి నాకు హెల్ప్ చేయండి. ఈ సినిమాకి అన్ని సినిమాలు చేయండి, ఎందుకంటే మంచి సినిమా చేసినంతకాలం నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి అన్నా, అదే నేను రిక్వెస్ట్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు మహావీర్. ముఖ్యంగా పుడి గారికి, జగదీష్ గారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎన్నో 100 హిట్లు ఇచ్చిన పోసాని గారితో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సరే యాక్చువల్గా నాకు ఈ మూవీలో స్క్రీన్ ప్లే చెప్పేటప్పుడు కథతో పాటు ఎడిటింగ్తో పాటు స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చెప్పారు సార్. నాకు కథతో అనుగుణంగా దీంట్లో గొప్ప విషయం ఏంటంటే సార్ ఎన్నో హిట్లు ఇచ్చారు. దీంట్లో పోసాని గారు ఒక పాట పాడడం చాలా విశేషం. ఇంతవరకు పోసాని గారు సాంగ్ పాడలేదు. ఆ అదృష్టం మాకు దక్కింది. సభాముఖంగా థ్యాంక్స్ చెప్తాను పోసాని గారికి. చాలా అద్భుతంగా పాడారు. ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే, ఈ సాంగ్ కూడా రాసింది కూడా సారే. మొత్తం లిరిక్స్ అంతా సారే సినిమాలో రాసింది. ఆ పాట నేను ఒక పల్లవి వరకు పాడినాక సార్తోటే పాడిపించాను సాంగు. చాలా అద్భుతంగా పాడారు సాంగు. ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అయ్యే సాంగ్. అరుణారెడ్డిలో, ఆపరేషన్ అరుణారెడ్డి అనే మూవీలో ప్రతి వాళ్లకు, ప్రతి భార్యకు డెడికేటెడ్ సాంగ్ ఇది. అంత అద్భుతంగా పాడారు పోసాని గారు, చాలా అద్భుతంగా పాడారు. అది ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే, నన్నెంతో మెచ్చి నాకెంతో ఇచ్చి
మనసంతా ఇచ్చానే టొడరింగ్ టంగ్ 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 ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే. ఇదే సాంగ్ సార్ పాడారు, చాలా అద్భుతంగా పాడారండి. 25 minutesలో సాంగ్ పాడేశారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆయన బాగా పాడాడు, నాతో చూడు ఈ గొంతుతో పట్టించాడు. లేదు, చాలా అద్భుతంగా వచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్. నేను ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ పనిచేశాను. ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ చాలామంది సార్ని అడిగిన క్వశ్చన్స్లో ఎక్కువ, సార్ మీరు చాలా అగ్రెసివ్గా ఉంటారు, అగ్రెసివ్గా మాట్లాడతారు, ఇదే చాలామంది అడిగారు. నేను సార్ని లిటరల్గా షూట్లో చూశాను. అగ్రెసివ్నెస్ సార్ మాటల్లో మాత్రమే ఉంటుంది, సార్ గుండెల్లో మాత్రం ప్రేమ ఎక్కువ ఉంటుంది. అది బాగా గమనించా. అండ్ సార్ దగ్గర యాజ్ ఎ జూనియర్గా నేను నేర్చుకుంది ఏంటంటే, షూట్లో స్క్రిప్ట్ ఉంటుంది, బట్ అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర మాత్రమే ఉంటుంది. బట్ సినిమా మొత్తం సార్ మైండ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. ఇలాంటి వాళ్ళ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇది సెకండ్ మూవీ మీద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరి ఆపరేషన్ అరుణారెడ్డిని ఆదరించండి. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈయన పేరు మణికంఠ సాయి. వీళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ గుంటూరులో. ఇందులోనే ఫస్ట్ టైం సినిమా యాక్ట్ చేయించాను. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ, మా తోటి నటీనటులకి, సినిమా టెక్నీషియన్లకి, అండ్ మరీ ముఖ్యంగా మా దర్శకులు, నిర్మాతలు, రచయిత, నటులు అయిన పోసాని కృష్ణమురళి గారికి మరీ ముఖ్యంగా నా ధన్యవాదాలు. అండ్ సినిమాకి వస్తే ఇది చాలా గమ్మత్తైన కథ. చాలా సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు, సర్ప్రైజింగ్ సన్నివేశాలు, సీక్వెన్సెస్, మలుపులు ఎన్నో ఉంటాయి. సో ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాని చూసి అబ్బురపడి, ఆనందపడి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎక్కడ అనేది వరకు ప్రెస్ మీట్ లో మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ పాట నాకు వస్తే నాకు పాడబడతారు, ఎలాగో రికార్డ్ లేదు. ఇల్లాలు అంటే మీరు పాడారు కదా, ఒక 1 minute ఏమైనా కొంచెం అట్లా వర్క్ చాలు. ఒకసారి ఇక్కడ ఈ గొంతు బాగుంది సార్, మీరు సూపర్ అండి. ఇక్కడ నుంచి సూపర్ అని చెప్తున్నారు. చింతామణి దగ్గర ఒక్క లైన్ ఇలా ఉంటే మనసంతా నాకు కూడా yes, so thank you so much sir, and thank you so much, and మరొక ప్రెస్ మీట్ లో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్ యూ.